హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకొచ్చేసేమో నేను ఇప్పుడు ఇంట్లో వర్క్ చేస్తున్నా కదా. సో వీళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, అందరు వెళ్ళిపోయినారు ఎక్కడోళ్ళు అక్కడ. అంటే కొడుకులు కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయినాక వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉందనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకొచ్చేసి ఒక కూతురు వాళ్ళ మదరు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇంకా ఆమె వచ్చేసి ఏమో మంచాన పడిపోయింది. ఇంకా ఆమెను చూసుకునేదానికి ఒక ముగ్గురు మనుషులు ఉన్నారు, అంటే నర్సుగా. ఇంకొచ్చేసేమో నాకు విచిత్రం ఏంటంటే, అది మా మేడం వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ అయితే డెలివరీ టైం అనమాట. ముందే బట్టలు మొత్తం అన్నీ కొని పెట్టుకున్నారు. ఇంకా మంచం అంట, అలాగే దానిపైన పరుపు అంట, ఇంకా అలాగే పాపను బండ పెట్టుకునేదానికంట, ఇంకా అన్నీ, ఇంకా పాపకు ఏమేమి కావాలో మొత్తం అన్నీ కొని పెట్టుకున్నారనమాట. అంటే పాప అంట. అంటే ఇక్కడ ముందే చెప్తారు, పాప కానీ బాబు కానీ ముందే వాళ్ళు అన్నీ ప్రిపేరింగ్ చేసుకుంటారు. అన్నీ రెడీగా కొని తెచ్చుకొని ముందే డెలివరీ అయ్యేటప్పుడు ముందే వాళ్ళకి పలానా టైం అని తెలుస్తుంది కాబట్టి ముందే హాస్పిటల్కి పోయి డెలివరీ అయినాక మళ్ళీ వస్తారనమాట. ఇంకా నా చేత 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇంకా 2 గంటలు 3 గంటలు టైము, మొత్తం కాలు పెట్టి నడిచేదానికి కూడా లేదు చోటు. అలాంటి రూము అంతా క్లీన్ చేసి ఈ మధ్యన చాలా బిజీ అయిపోయాను అనమాట ఈ పనుల వల్ల. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి షేర్